ఆ బ్యాగులమ్మ బ్యాగులు హ్యాండ్ బ్యాగులు బ్యాగులు మేడం బ్యాగులు హ్యాండ్ బ్యాగులు బ్యాగులు పట్టింది కదా ఇవాళ. ఆ రకరకాల హ్యాండ్ బ్యాగులు రంగురంగుల హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి మేడం మన దగ్గర. రావాలి మేడం రావాలి. సోలకు 100 రూపాయలు. తోలేంది మరి బ్యాగులు అనుకుంటున్నావా బఠానీలు అనుకుంటున్నావా? ఇవి ఎట్లిస్తున్నావు అని అడుగుతున్నావు. బ్యాగులు అని తెలుసు కానీ లాగ్ చేయకుండా బ్యాగ్ ఎంతనో చెప్పు. హలో అమ్మేటందుకు కాదు ఇవి. అమ్మనప్పుడు మరి బర్రె గొంత వేసుకొని బ్యాగులు బ్యాగులే అని ఎందుకు అరుస్తున్నావు? వేలం పాటకు రమ్మని అరుస్తున్నా ఇంతల్లో నువ్వు వచ్చినావు. వేలం పాట ఏంది మరి లేకుంటే అమ్మేటందుకు అనుకున్నావు. ఇవేమన్నా దుకాణంలో ఉన్న బ్యాగులు కాదమ్మా ఇవి. కొన్నాయి కాదా అంటే కొట్టుకొచ్చినాయా? కొట్టుకొచ్చినాయి కాదు అట్లని కొత్తవి కూడా కాదు. వాడిన బ్యాగులు వాడినాయి. వాడిన బ్యాగులు వేలం వేస్తున్నావా? హలో వాడినాయి అని తీసి పడేయకు. వీటిని ఎవరు వాడినరో తెలిస్తే నా హ్యాండ్ పట్టుకొని బతిమిలాడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటావు. అబ్బో ఎవరు వాడిర్రో అంతగానో? ఫేమస్ హీరోయిన్లు వాడిన బ్యాగులు ఇవి. హీరోయిన్లా? ఎస్ ఇగో ఇది రష్మిక సన్నన వాడింది. రష్మిక మందన కదా పేరు. ఆమె మందన ఈమె సన్నన సింగపూర్ హీరోయిన్. ఇగో ఇది సాయి పల్లవి డూబు సాయి చరణం వాడింది. ఇగో ఇది రవీనా లండన్ వాడింది. రవీనా టండన్ తెలుసు గాని ఈ లండన్ ఏంది? లండన్ హీరోయిన్ అబ్బా అందుకే లండన్ అని పెట్టుకున్నది పేరెనక. అన్ని కావాలని. ఇంతకు వేలం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు మరి? నువ్వు రెడీ అంటే చెప్పు ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. రాజేష్ గారి పాట 1,00,000 రూపాయలు. వాడిన బ్యాగ్ 1,00,000 రూపాయల? లేకుంటే కోటీలు అమ్మినట్టు 200 అని అమ్ముతారు అనుకుంటున్నావు ఏంది? వాడిన బ్యాగ్ ఎవరన్నా లక్షలు పెట్టుకుంటారా? పిచ్చిదానా ఒక్కొక్కరు కోట్ల రూపాయలు పెట్టుకుంటున్నారు అవతల. ఏమెరక నీకు? ఎవలయ్యా తోట్లు పడ్డ బ్యాగ్ కోట్లు పెట్టుకునేది? ఒకప్పటి ఫ్రెంచ్ నటి జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ ను సొతెబిస్ అనే సంస్థ వేలమేస్తే 70 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది తెలుసా? ఏందేంది వాడిన బ్యాగు 70 కోట్లకు కొన్నరా? అరే నిజమంటే కావాలంటే వేలం పాట వీడియో చూపిస్తా చూడు. నమ్ముతావా? ఇప్పటికన్నా $7 మిలియన్ పోయింది. ట్యాక్సులు బీక్సులు అన్నీ కలిపి 8 మిలియన్ల చిల్లర్నట. అంటే మన రేట్ ఎంబడి 70 కోట్ల రూపాయలు అన్నట్టు. జపాన్ దేశ పైన కొన్నాడట బ్యాగును. ఒక హ్యాండ్ బ్యాగ్ ఇంత రేటు వలుకుడు ఇదే ఫస్ట్ టైం అట. హెన్స్ అనే సంస్థలు 1984లో అప్పట్లో స్పెషల్ గా ఆ హీరోయిన్ కోసమే తయారు చేసినరట బ్యాగును. ఎవరి కోసం తయారు చేసినా గానీ కొత్తదైతే కాదు కదా. 70 కోట్లు పెట్టుకునేందుకు మళ్ళా 1984 తయారు చేసింది అంటున్నావు. షీకిపోయి ఉంటది ఇప్పటికి మొత్తం. అట్లా ఉంటది మరి కొందరు అభిమానం. ఏం అభిమానమో ఏందోపో. 70 కోట్లు అంటే ఎంత మంది పేదోళ్లకు ఎన్నేళ్ళు తిండి పెట్టచ్చు తెలుసా? ఎంత మందికి ఇండ్లు కట్టేయచ్చు తెలుసా? ఎంత మందికి చదువు చెప్పియచ్చు తెలుసా? ఇక గట్ల లెక్కలేసుకుంటే నడుస్తుందా? అలా లెక్కెంబడి $82 లక్షల పలికినట్టు కాబట్టి వాళ్ళకి తక్కువనే అనిపించిందేమో. పిచ్చండి ఇది పిచ్చి. పిచ్చో గిచ్చో గాని ఇంతకు వేలం పాట వాడుతున్నావా లేదా? ఏంది పాడేది తొక్క? నిజం చెప్పు ఆ బ్యాగులు ఎక్కడి నీకు? మన యాంకర్లే అడుక్కొచ్చిన స్కిట్ కోసం అని. నాకు తెలియదు మరి. నువ్వు పట్టుకపోతుంటే చూసిన నేను ఆల్రెడీ. సరే గాని నడువిగా వార్త చెప్పుడు అయిపోయింది కదా. వార్త చెప్పేదాక వహో రాజేష్ అని చెప్పినాక చల్ దొబ్బై రాజేష్ అంటావని నాకు తెలుసు కానీ నీ గురించి. కానీ వామ్మో వాడిన హ్యాండ్ బ్యాగ్ 70 కోట్లు ఏందోలా? మీరు ఎక్కడన్నా చూసిండ్రా గిట్లాంటి వింత వేలం పాటలు?